ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించే దుమ్దా ముచ్చట పవర్డ్ బై లూబీ పామ్స్ కో పవర్డ్ బై మందిరా బై మానిపల్లి. మంది పెళ్లికి మంగళారతులు పట్టుడు, ఎవరికో పుట్టిన బిడ్డను నా బిడ్డే అని చెప్పుకునుడు, ఇవి ఎంత ఇజ్జత్ తక్కువ పనుల అవునా కాదా? ఇప్పుడు గీ సాత్రం ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, మన రేవంత్ సార్ వారి రిబ్బన్ కటింగ్లు చూసినాక అందరికీ సాత్రాలే యాదకొస్తున్నాయి. భారీ సార్ వారి లేటెస్ట్ రిబ్బన్ కటింగ్ ముచ్చట ఏందో అరుచుకుందాం. ఇప్పుడు గీ సీన్ చూడుర్రి. ఆకు సేమ్ టు సేమ్ జాతిరత్నాల సీన్ లెక్కనే ఉన్నదా లేదా? పని చేయించింది, పైసలు మంజూరు చేయించింది, పేదల కోసం ఆలోచించింది కేసీఆర్ సారు. కానీ పేరు తీసుకునేదేమో మన రేవంత్ సారు. హైదరాబాద్ సనత్ నగర్ లా టిమ్స్ దవాఖానకు రేవంత్ సార్ రిబ్బన్ కటింగ్ చేసింది రిబ్బన్ కటింగే. కానీ పునాదులు వేయించింది, పనులు చేయించింది, పేదలకు ఒక పెద్ద దవాఖాన ఉండాలని ఆలోచన చేసింది, వాళ్ళ ఆరోగ్యం కోసం తాన్లాడింది కేసీఆర్ సారే. కేసీఆర్ సార్ కట్టించిన దవాఖానకు రేవంత్ సార్ వచ్చి నేనే కట్టినా, నేనే చేయించిన అన్నట్టు ముఖం పెట్టి ఓపెనింగ్ చేసిండట. కరోనా తర్వాత 2022 ఏప్రిల్ మన కేసీఆర్ సారును 3 జాగలల్లా టిమ్స్ దవాఖానాలు ఉండాలని శుంకబండ వాతిండోళ్ళ 1000 కోట్లు మంజూరు చేయించిండు, పనులు స్పీడ్ గా కూడా చేయించిండు. అంతల్నే ఎలక్షన్లు వచ్చినాయి, రేవంత్ సార్ వచ్చి సీఎం కుర్చీలో కూర్చున్నాడు. దవాఖాన పనులు ఆగిపోయినాయి. ఇక అందరూ ఒర్రంగా ఇక తప్పేటట్టు లేదని కడమ పనులు పూర్తి చేసిండు. ఇక ఇప్పుడు రిబ్బన్ కటింగ్ చేసిండు. ఇది ఒకటనే కాదు, రేవంత్ సార్ ముఖ్యమంత్రి అయినాక ఒక్క ఇటుక వేసింది లేదు, ఒక్క ఇల్లు కట్టింది లేదు. కానీ కేసీఆర్ సార్ చేసిన వాటికి రిబ్బన్ కటింగ్లు మాత్రం చేసుకుంటా పోయిండు. అంతెందుకు, కేసీఆర్ సార్ సీఎం ఉన్నప్పుడు పెట్టిన ఉద్యోగాల పరీక్షలు రాసి ప్యాసైనోళ్లకు మన రేవంత్ సార్ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి నేనే ఉద్యోగాలు ఇచ్చినని డప్పు కొట్టుకోలేదా? గీది కూడా గాస ఉంటదే. గదే ఏంది, నిన్నటికి నిన్న ములుగు కలెక్టర్ ఆఫీస్ ను కూడా రేవంత్ సారే ఓపెనింగ్ చేసిండు. కానీ కట్టింది మాత్రం కేసీఆర్ సారు. కేసీఆర్ సార్ పైసలు పెట్టి కట్టిస్తే రేవంత్ సారు రిబ్బన్ కటింగ్లు చేసి రిబ్బన్ కటింగ్ సీఎం అని పేరు తెచ్చుకున్నాడు. రిబ్బన్ కటింగ్లు చేస్తే చేసుకొని ఎవరు చెత్తేంది, జనాలకు అక్కడికి అత్త అయిపోయా గానీ సారు రిబ్బన్ కటింగ్లు చేసి అన్ని నేనే కట్టినా, నేనే చేసిన అని చెప్పుకునుడే. అక్కడికి వచ్చిన వాళ్ళకు మస్తు జోక్ అనిపించి నవ్వు తెప్పిస్తుందట కాదు. మన రేవంత్ సారు అధికారంలోకి అచ్చుడుతోనే ఏమని రాగం తీసిండోళ్ళ, తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని ఏమేమో అనే కదా. ఆగో గా మాట మీదనే నిలబడే ఉపాయం చేస్తాడు. 6 గ్యారంటీల ముచ్చట్ను అట్క మీద పెట్టి కేసీఆర్ సార్ పెట్టిన కళ్యాణ లక్ష్మి స్కీమ్ను పొతం చేసే కుట్రేషన్ నడుస్తుంది. అందుకే గులాబీ సైన్యం రోడ్డు ఎక్కింది. ఆడబిడ్డలను ఆగం చేసే కుట్రను బయట పెట్టింది. ఓట్లకు ముందు రేవంత్ సారు ఎన్నో ఉద్దర ముచ్చట్లు చెప్పిండు. ఆ ఉద్దర ముచ్చట్లలో కళ్యాణ లక్ష్మి తులం బంగారం ముచ్చట కూడా ఉన్నది. అధికారంలోకి వస్తే పెళ్లి చేసుకునే ఆడబిడ్డలకు ₹1,00,000 తులం బంగారం ఇస్తామని ఓగా చెప్పిర్రా. ఇప్పుడు ఏమైతుంది, తులం బంగారం ముచ్చట పక్కకు పెట్టు, అసలు కళ్యాణ లక్ష్మి స్కీమ్ నే పాతర పెట్టవట్టే. హైకోర్టు తీర్పు అనుకుంటూ ఒక వంక పెట్టుకొని అసలు ఆ స్కీమే మాయం చేసే కథ చేస్తుర్రు. అసలు నీ తులం బంగారం సంగతి తర్వాత, కమస్కం కేసీఆర్ ఇచ్చే ₹1,116 నీయకుంటే ఎట్లనోళ్ళ. అందుకే బీఆర్ఎస్ పార్టీ రోడ్డెక్కింది. ధర్నాలు, రాస్తారోకోలు చేసిర్రు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ స్కీమ్లను రద్దు చేయొద్దు, అమలు చేయాలని ఈగో గిట్ల పోరాటం చేసింది. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, వద్దురా నాయన, వద్దురా నాయన. కళ్యాణ లక్ష్మి ఎగ్గొట్టడమా, పేద బిడ్డలకు షాదీ ముబారక్ ఎగ్గొట్టడమా. సీఎం 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 ఇక ఇంకో దిక్కేమో మన పొన్నం ప్రభాకర్ సారు ఈ స్కీమ్ మీద ఓగా నీళ్లు నములుతుండే అనోళ్ళ. అరే గట్లెట్ల స్కీమ్ బంద్ అవుతుంది సారు అంటే ఏమేమో చెప్పుకొస్తుండు. అందుకని చెప్పిన ప్రభుత్వం తరఫున న్యాయపరంగా జాప్యం జరిగిందా, అధికారుల సమాచార పరంగా జరిగిందా, దాని మీద విచారణకు ఆదేశిస్తా ఉన్నాం. ఇందుకు సంబంధించిన బాధ్యుల మీద చర్య తీసుకుంటాం. అందుకే అవన్నీ గురించి నేను
న్యాయ స్థానంలో ఉంది కాబట్టి అంత డీటెయిల్గా నేను పోవట్లే. కానీ నేను ముందు మీకు చెప్పినప్పుడు మీరు చాలా స్పష్టంగా చెప్పిన మా అధికారులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్కు సంబంధించిన వాళ్ళు కానీ లేదా న్యాయపరంగా ఈ శాఖలను సమన్వయం చేయాల్సినటువంటి అక్కడ ఉన్నటువంటి బాధ్యులు కానీ ఎవరి లోపం అనేది గౌరవ ప్రభుత్వం తరఫున దాన్ని విచారణ చేసి అందుకు బాధ్యులైన చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్తా ఉన్నా. కాదు ఏమన్నా అంటే హైకోర్టు తీర్పు అంటురు. అసలు అదాలత్లా గట్టిగా మాట్లాడాల్సింది మన సర్కారే కదా, మరి ఎందుకు మాట్లాడట్లే, ఎందుకు సప్పుడు చేయలే? అంటే పోతే పోతామాయే స్కీమ్ అని అనుకున్నట్టే కదా, గిట్లనే అంటురు పబ్లిక్. ఈ దోపిడీ రాజ్యం పోవాలంటే, దొంగల రాజ్యం పోవాలంటే నిజంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ స్కీము ఎంత మంచిదోల్లా. ఈ స్కీమ్ తోని ఎంతో మంది ఆడవిల్లల కుటుంబాలకు ఆసరొచ్చింది, పేదోళ్లకు ఒక భరోసా వచ్చింది, ఒక ధైర్యం ఉండే. మన కేసీఆర్ సార్ ఈ స్కీమ్ పెట్టినాకనే దేశంలో ఉన్న చాలా రాష్ట్రాలు ఈ స్కీమ్ పెట్టినాయి. కానీ ఇప్పుడు మనకనే బంద్ చేస్తాండ్లు. ఆడబిడ్డలున్న కుటుంబాలకు ధైర్యం కూడా లేకుండా చేసే ఈ సర్కారు కొత్త స్కీమ్లు పెట్టింది లేదు, ఇతనన్న తులం బంగారం ఇచ్చింది లేదు. కేసీఆర్ సార్ మీద కోపంతోని పేదోళ్ల కడుపు కొట్టుడైంది, గింత కండ్ల మంటతనమేంది అని కోపానికి వస్తుర్రు. మూసి అందం సిందం అనుకుంటా మన రేవంత్ సారు గరీబోల ఇల్లు గులగొట్టే ఎగరం పెట్టుకున్నా కదా. పాపం తాత ముత్తాతల సందు ఉంటున్నోళ్ళను ఖాళీ చేయిస్తుండు. ఎంత ఘోరముల్లా ఇది. మూసివి అందం చేయాలనంటే పేదోళ్లకు ఇల్లు లేకుండానే చేయాలనా కథ. కానీ అసలు ఈ రేవంత్ సార్ వారి మూసి అందం ఏందో, సారు పనుల సందం ఏ పాటు ఉన్నదో రాజకీయ లీడర్లు కాదు, జనం తరపున కొట్లాడే ప్రజాసంఘ పోలు చెప్తుర్రు. ఇక మీరే చూడుర్రి. కాంగ్రెస్ లీడర్లు ముఖ్యంగా రేవంత్ సారు టీవీ సౌండ్ ఎక్కువ పెట్టుకుని సారు. ప్రొఫెసర్ హరగోపాల్ సార్ ఏమంటుండంటే, ప్రకృతి ఇప్పుడున్న పరిస్థితిలో ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విధ్వంసం జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రకృతికి ఇది ఏ విధంగా ప్రయోజనం ఉంటుంది, మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయండి, అది ఇవ్వండి, మేము చర్చిస్తాం దాని మీద, మీరు ప్రజల దగ్గర కూర్చొని మాట్లాడండి. ప్రజలేమి అభివృద్ధికి వ్యతిరేకం కాదు. ఆ అభివృద్ధి పేరు మీద వాళ్ళు ప్రజలను పక్కకు పెట్టేసి ఇంకా పోలీసును ఉపయోగించి బల ప్రయోగం చేసి ఏ విధంగానైనా ఇది అమలు చేయాలంటే మేము అడుగుతున్న ప్రశ్న అంటే అభివృద్ధి అంటే మూసి పేరు మీద వాళ్ళని అందరినీ తొలగించి వాళ్ళందరినీ ఎక్కడో పంపించి అక్కడ టూరిజం డెవలప్ చేస్తాం, హోటళ్ళు డెవలప్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని అంటున్నారు. కానీ ప్రజలు అక్కడ నుంచి ఎవరైతే తొలగించబడతారో వాళ్ళ జీవితం ఏమవుతుందని, వాళ్ళ భవిష్యత్తు ఏమిటని, వాళ్ళ పిల్లల చదువులు, వాళ్ళ ఇళ్ళు, వాళ్ళు చేసుకునే పని అన్ని ఇవన్నీ ప్రశ్నలు మేము ప్రభుత్వాన్ని అడిగాం. మూసీ ప్రాజెక్ట్ వెనుక ఏమున్నదో అల్లం నారాయణ సార్ చెప్తుండే నాలే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2, 3, 4, 5 తర్వాత వచ్చే గ్రామాలకు వెళ్ళినారు. వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఒక రంగుల కళ చూపించినారు. మన కాలుష్యం పోకూడదా, మనం ఇట్లనే బతకాలా, ఇదంతా మనకు ఉండాలా అని మాట్లాడినారు. అసెంబ్లీలోనేమో అసలు బుల్డోజర్లతో తొక్కిచ్చి మరి దీన్ని కట్టిస్తున్నారు. ఓకే ఫైన్, కట్టించండి. బుల్డోజ్ చేస్తున్న ఇల్లేన్ని, పర్యావరణం ఎంత, నష్టపోతున్న వాళ్ళు ఎంత, సంఖ్య చెప్పండి, అబద్ధాలు ఆడకండి. వాళ్ళు ఏం నష్టపోతున్నారు, వాళ్ళని ఎట్లా మీరు మళ్ళీ సంపాదిస్తున్నారు, వాళ్ళకి ఎట్లా ఏదైనా కల్పిస్తున్నారు. ఈ నిర్వాసితులయ్యే జనంతో పాటుగా మీరు చేస్తున్న కాంక్రీట్ నిర్మాణాల వల్ల, కాంక్రీటైజేషన్, మూసీ నదిని కాంక్రీట్ నిర్మాణంగా చేస్తున్నందువల్ల, మనకు వాల్స్, మనకు రోడ్స్, ఇవన్నీ కాంక్రీట్ నిర్మాణాలు చేస్తున్నందువల్ల వస్తున్న పర్యావరణ సమస్యలను ఏం చేస్తారు? ఆగో మన సంధ్యక్క ఇది నా కళ అంటాడు. ఆయన ఎవరండి? తెలంగాణ కూడా కోరుకొని ముఖ్యమంత్రి, తెలంగాణ కూడా కోరుకొని ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు ఒక మూసీ నది పరివాహక ప్రాంతంలో నది అంటాడు, బ్యూటిఫికేషన్ అంటాడు, బ్రిడ్జిలు అంటాడు. అరే మనుషులు ఉన్నారయ్యా బాబు, మనుషులు ఉన్నారు కదా, మూసీ ఎంబడి మనుషులు ఉన్నారు కదా, మనుషుల గురించి ఎందుకు మాట్లాడవు? మూసీ గురించి ఆయన కళలు కంటాడు, బ్రిడ్జిలు కడతాడంట, హై రైజ్డ్ బిల్డింగ్లు కడతాడంట, ఏమో చేస్తాడంట. అంటే ఏ క్లారిటీ లేదు, డిపిఆర్ లేదు. దాన్ని ఏం చేయబోతున్నారు, ఏం తీసుకొస్తున్నారు, ఏ డిజైన్ ఏం లేవండి.
అన్నీ కూడా 1,00,000 కోట్లు అంటారు. ఆ 1,00,000 కోట్లతోటి ఏం చేయదలుచుకున్నారు కూడా ఒక స్పష్టత లేదు, కన్ఫ్యూజన్ చేస్తున్నారు. ఇక ప్రాజెక్టు ఎన్నుకున్న అసలు గుట్టేందో పాషం యాదగిరి సారు రట్టు చేస్తుండు ఎనుర్రి. ఇది ఎట్లా ఉందంటే చెప్పేది, పూర్వం ఒక రాజట వారాల కొద్ది స్నానం చేసేవాడు కాదు, చలి చలి ఎక్కువ ఉందని. కానీ అందమైన గుడ్డలు వేసుకొని నగలు వేసుకొని తన కంపు వాసన రాకుండా అత్తరు రుద్దుకునేవాట. ఇప్పుడు అట్లా ఉంది. మూసిని అత్తరుద్ది ఏదో బాగు చేస్తానంటున్నాడు, కానీ అత్తరు పోయి బత్తరైపోతుంది. కాసు బ్రహ్మాండం రేటు చుట్టూ పార్కులు, బయలేళ్ళు, ఫ్లైఓవర్లు అంతా మళ్ళీ అదే మెగా కృష్ణారెడ్డికే ఇచ్చింది. జోజుల్లా పార్క్ హిమాలయాలు కూడా మెగా కృష్ణారెడ్డి. ఇప్పుడు ఇది కూడా మెగా కృష్ణారెడ్డి. మెగా కృష్ణారెడ్డి ఇచ్చిన పథకాన్ని నీకింత డబ్బులు వస్తే నాకింత డబ్బులు, అది జరుగుతున్నది. దీన్ని గట్టి అది అవినీతి కూడా ఉంది దీంట్లో, అవినీతి కంపు కూడా ఉన్నది దీంట్లో. అందుకనే దీన్ని గట్టిగా వ్యతిరేకించాలి. హైదరాబాద్ను ప్రేమించే అందరం దీన్ని గట్టిగా వ్యతిరేకించాలి. వీళ్ళెవరు రాజకీయ లీడర్లు కాదు, ప్రతిపక్ష నాయకులు కాదు, జనం హక్కుల కోసం కొట్లాడేటోళ్ళు. ఇప్పుడు వీళ్ళ ప్రశ్నలకు జవాబులున్నాయా సర్కార్ కాడ? వీళ్ళు చెప్పిన వాటిని కాదు అని అంటాడా ఈ రేవంత్ సారు? కాదు, గింతమంది గిన్నితీర్లా ఈ మూసి ప్రాజెక్టు పేరుతోని జనాలను గోస ఉచ్చద్దు, ఆగం చేయొద్దు, ఇండ్లు ఊల్చొద్దని చెప్తుంటే సూత ఈ రేవంత్ సారు ఎందుకు జిద్దుగా పోతుండు? గరీబోళ్ళ ఇండ్ల మీద ఎందుకింత కచ్చా? వీళ్ళని ఎల్లగొట్టకుండా మూసిని బాగు చేయలేడా? అట్లా యేసుడు కాదా? లోపలేదో పెట్టుకొని బయటికి మాత్రం మూసి అందం చెందమని చెప్పుకుంటా గరీబోళ్ళ గూడును గుంజుకునుడు గిదేం ప్రజాపాలన, గిదేం ఇందిరమ్మ రాజ్యం, గిట్లనే కోపానికి అత్తుర్రోల్లా. ఇప్పుడు మన ముచ్చట్లకు అతిథులు వచ్చిర్రు. ఇట్లాంటి అతిథులు గారిల్లు కొంచెం వెరైటీ అతిథులు. ఎవరబ్బగా అతిథులు అనుకుంటుర్రు కదా, దొంగలు వచ్చిర్రు. వాళ్ళు చేసిన దొంగతనాలు చిత్ర విచిత్రాలు మీరే చూడాలి. ఆగో ఎంత మంచిగా నిద్రపోతుర్రో సూరు గుడి కొట్టుకుంటా. రెక్కలు ముక్కలు చేసుకుని కష్టం చేసుకుని అలసిపోయి నిద్రవేరు కావచ్చని అనుకోగల. అయితే వీళ్ళు దొంగతనానికి వచ్చి నిద్రవేరులా ఖమ్మం కాడ సాయి దాబా అని ఉన్నది, చాలా ఫేమస్. 4 దొంగలోలా నడియాం రాత్రి ఆ దాబాలజో వచ్చిర్రు. ఫ్యాన్లు, కూలర్లు అన్ని పిర్రు, గల్లాలు ఉన్న పైసలు తీసుకున్నారు. అన్ని ముళ్ళ కట్టుకుని పోయే యాలకు వాళ్ళ కంటికి మందు సీసలు కనబడ్డాయి. ఖాతం నాలుక గుంజినట్టున్నది. గింత కష్టం చేసినాం, జరంతా గొంతు తడుపుకుందాం అనుకున్నారు కావచ్చు. కూసొని మందు దాగిర్రోలా ఖాతం మొత్తం మత్తులకు పోయి నిద్రవేర్రు. తెల్లారింది దాబా ఓనర్ వచ్చి వీళ్ళను చూసిండు. నిద్రలేపి ఎవర్రా వారి మీరంతా ఏం చేసేటందుకు వచ్చిర్రు అంటే మేము దొంగలమని చాలా నిజాయితీగా చెప్పిర్రట. ఇక జనం కూడా చాలా నిజాయితీగా వాళ్ళని అరుచుకొని పోలీసులకు అప్పచెప్పిర్రు. నువ్వు పలగొడితే వాళ్ళు పట్టుకొచ్చి నువ్వు పలగొట్టి లోపల పోయినావు. అది ఆ దిమ్మ దొరికి పలగొట్టావు. కర్ర కాదు అది, కర్ర కాదండి. ఈయన బుద్ధినా నువ్వు గుద్దినా అన్నావు. ఇప్పుడు నువ్వు ఆడపోయి బంద్ చేసే. ఇప్పుడు చూసిండ్రా దొంగల గాసరం ఎట్లయిపోయిందో. అందుకే అంటారు కాదు, వచ్చిన పని వచ్చినట్టు చూసుకోవాలి, వేరే పని పెట్టుకోవద్దు అని. వాళ్ళు వచ్చిందేమో దొంగతనానికి, కానీ మందు తాగి ఇట్లా దొరికిపోయారు. ఎన్ని కోట్లు యాడ్ చేస్తారా మీరు? ఎన్ని కోట్లు యాడ్ వస్తారా రోజు మీకు? అన్న పగలబట్టి తెల్లవారులు వేసారన్న. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించి దుమ్దా ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్ కో, పవర్డ్ బై మందిరా బై మానిపల్లి. ఇవి ఆల్టి దుమ్దా ముచ్చట్లు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకిని ముచ్చట్లు పట్టుకొని అప్పటిదాకా చూస్తూనే ఉండు టీ న్యూస్.